రటిక ఏపీలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఓటర్ల జాబితాపై చర్చ మొదలైంది. మొత్తం ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గింది, ఎన్ని పేర్లు తొలగించారు, ఏ కారణాలతో తొలగించారు, ఇప్పుడు పేర్లు లేకపోతే ఏం చేయాలి, తుది జాబితా ఎప్పుడు వస్తుంది? వాచ్ ద స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ఈ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో మొత్తం 4,16,00,000 మంది ఓటర్లు ఉండగా ఎన్యూమరేషన్ అనంతరం ఆ సంఖ్య 3,71,00,000కు చేరింది. సమగ్ర పరిశీలన తర్వాత 44,89,910 ఓట్లను జాబితా నుంచి తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో దాదాపు 10.78%. తొలగించిన ఓట్లలో అత్యధికంగా 15,22,000 మంది మృతులుగా గుర్తించారు. 14,44,000 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారిగా నిర్ధారించారు. 7,18,000 మంది చిరునామాల్లో లేని వారిగా గుర్తించగా 7,97,000 మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్టు తేలింది. ఫారాలు ఇచ్చేందుకు నిరాకరించిన వారి సంఖ్య 8,527గా నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే రంపచోడవరంలో అత్యధికంగా 21,731 మృతులు ఓట్లు గుర్తించారు. కడప నియోజకవర్గంలో 31,694 మంది చిరునామాల్లో లేనివారిగా నమోదు అయ్యారు. శాశ్వతంగా నివాసం మార్చుకున్న ఓటర్లలో తిరుపతి నియోజకవర్గం 57,256 మందితో అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 19,12,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత అనంతపురం, విశాఖపట్నం జిల్లాలు నిలిచాయి. అత్యల్ప ఓటర్లు మాత్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నమోదు అయ్యారు. మహిళా ఓటర్ల సంఖ్య కూడా కర్నూలు, విశాఖ జిల్లాల్లో ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం విడుదలైన ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో 49.02% పురుషులు, 50.97% మహిళలు, 0.007% థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. అవకాశం కల్పించింది. జాబితాలో పేరు లేని అర్హులు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. వచ్చినన్ని అభ్యర్థనలు సెప్టెంబర్ 28లోగా పరిశీలించి అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ప్రజలు తమ పేర్లను ఓటర్ల జాబితాలో ఉందో లేదో సులభంగా తెలుసుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఈసీఐ నెట్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ఈపీఐసి నెంబర్, పేరు, మొబైల్ లేదా క్యూఆర్ కోడ్ సహాయంతో తమ ఓటర్ల వివరాలను పరిశీలించుకోవచ్చు. ఒకవేళ పేరు కనిపించకపోతే వెంటనే సంబంధిత బిఎల్ఓను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. అందుకే విడుదలైన ముసాయిదా జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే పరిశీలించడం అత్యంత కీలకం. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుంటే తుది ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 3న విడుదల కానున్న తుది జాబితాపైనే రాష్ట్ర భవిష్యత్తు, ఎన్నికల ప్రక్రియ ఆధారపడుతుంది.